బాబాగారు వద్దు వద్దు దీవించి- మనోరమ, బాబాగారు. వద్దు వద్దు నీ కాళ్ళకి నమస్కరిస్తేనే నాకు ప్రాయశ్చిత్తం అవుతుంది. నా శిష్యుడు చేసిన ఒక్క తప్పు వల్ల సక్కుతో పాటు పంతుగారు కూడా పైకెళ్ళిపోయేవారు. కానీ గురు జింగ్రోబా గారి కృప వల్ల ఆ భారీ విస్ఫోటనం జరిగింది. జింగ్రోబా పంతుగారిని రక్షించి నన్ను ఇలా ఇలా శిక్షించాడు. నేను నీ గురువుని చెప్పుకోవడానికి చాలా చాలా సిగ్గుపడుతున్నాను మనోరమా. ఇంకెప్పుడు నేను నా మొహం నీకు చూపించాను. మీ ఆధారం లేకుండా నేను ఎలా బతకగలను బాబాగారు? బ్రతకాలి. ఒకటి గుర్తుంచుకో, పంతుగారు గనక పూర్తిగా కోలుకుంటే ఆయన మళ్ళీ ఉరపట్లాగే ప్రవర్తిస్తారు. నువ్వు తనఖా పెట్టుకున్న పత్రాలన్నిటినీ ఉచితంగా తిరిగిచ్చేస్తారు. నీ జీవితం మళ్ళీ మొదటికొస్తుంది. నీ కథ ముగిసిపోతుంది మనోరమా. అవును, కారణం అప్పుడు ఈ నాగోజీ బాబా నీతో ఉండడు. లేదు లేదు బాబాగారు, మీరు అలా అనకండి బాబాగారు. మీ అనుగ్రహం వల్లే నాకు ఈ వైభవం దక్కింది. నన్ను మళ్ళీ నిరుపేదగా బతకబట్టున్నారా మీరు? చెప్పండి మనోరమా, బాబాగారు. నీకు డబ్బు పోతుంది అంతే కదా, కానీ ప్రాణాలతో ఉంటావు. కాకపోతే నువ్వప్పుడు గంగీలాగా 4-5 ఏళ్లలో పాచి పని చేసుకుంటూ బతకాలి. నువ్వు అది చేయగలవు, చేస్తావు, నాకు తెలుసు. నా మనసులో ఒక అనుమానం తలెత్తింది. అంటే ఆ గదిలోంచి వచ్చింది. అనుమానం? మీకు వచ్చిన అనుమానం ఏంటి? ఆ గదిలోంచి బయటికొచ్చింది నీ భర్త పంతేనా, లేదంటే దుష్టశక్తి పంతుగారు రూపంలో బయటకొచ్చిందా? దుష్టశక్తి పంతుగారిని వశం చేసుకుని ఉంటుంది. అది మీ కుటుంబాన్ని అస్సలు వదలదు మనోరమా. పట్టి పీడిస్తుంది. మీరు నరకయాతన అనుభవిస్తారు మనోరమా. బాబాగారు, నాకున్న ఏకైక ఆధారం మీరే. నేను నా జీవితాన్ని సంపూర్ణంగా మీ పాదాల దగ్గర సమర్పించాను. మరి ఇప్పుడు నేను కష్టంలో ఉంటే నన్ను మీరు వదిలేస్తారా? లేదు లేదు బాబాగారు, అలా చేయకండి. మీకు దండం పెడతాను. దయ చూపించండి బాబాగారు, దయ చూపించండి. బాబాగారు బాబాగారు, మీరు నాకు మాట ఇవ్వండి. జీవితాంతం మీరు నాకు గురువుగా ఉంటారని. సకు, నీ చేతో ఇస్తే నాన్నగారు పాలు తాగారు. అసలు నేను ఎంత పొగిడినా తక్కువే. మాకు ఎన్నో ఏళ్ల తర్వాత కేవలం నీ వల్లే ఆయన దొరికారు. నీ ధైర్యాన్ని, నీ ప్రయత్నాన్ని మెచ్చుకొని తీరాలి సకు. ప్రాణాలకి తెగించి నువ్వు నాన్నగారిని కాపాడావు. నీ కుటుంబానికి నువ్వు మహోపకారాన్ని చేశావు. ఏవండి, మీరిలా మాట్లాడకండి. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను చెప్పేది నిజమే సక్కు. ఆ గది నన్ను పిలుస్తుందని నువ్వు నాతో అన్నావు. దానికి కారణం ఇదే. కానీ నాన్నగారు ఆ గదిలోకి ఎలా వచ్చారు? తలుపులు మూసున్న గదిలోకి నాన్నగారు ఎలా వెళ్లారు? అసలు నాన్నగారు ఆ గదిలోకి ఎందుకు వెళ్లారు? ఇంట్లోకి ఎందుకని రాలేదు? అంటే ఇన్ని రోజులు ఆయన ఆ గదిలోనే ఉన్నారా? అప్పుడక్కడ గోడ లేదు కదా. మరి ఆయన బయటకొచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదు? లేదంటే తనను ఎవరైనా బంధించారా? నాన్నగారు ఆ గదిలోనే ఉన్నా మనకెందుకని తెలియలేదు? నాకు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలి సక్కు. నాన్నగారు దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, అలాగే చాలా బాధగానే ఉంది. దొరుకుతాయి. అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. మామయ్య గారు పూర్తిగా కోలుకుంటే దొరుకుతాయి. మీరు అధైర్యపడకండి. అలాగే.
బాబా గారు. సరే సరే మనోరమ, నువ్వు ఏడుస్తే నేను చూడలేను. ఏడవు, పైకి లే. లే లే లే. నేను ఎల్లప్పుడూ నీతోనే ఉండాలని కోరుకుంటున్నావు. తప్పకుండా ఉంటాను మనోరమ. కానీ అందుకు నువ్వు ఒక ముఖ్యమైన పని చేయాలి. పంతుగారిని ముగించేయాలి. ఏంటి? ఏం మాట్లాడుతున్నారు బాబా గారు? ఎలాంటి వారైనా ఆయన నా భర్త. ఆయన బ్రతికే ఉండాలి. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఈ సమాజం ముత్తైదుకి ప్రత్యేక గౌరవం ఇస్తుంది. నా 5వ తనాన్ని పోగొట్టకండి. మనోరమా, నేను నీ శ్రేయస్సు కోరే ఈ పని చేయమంటున్నాను. బాబాగారు. నువ్వు ఇది గుర్తుంచుకో. బంకు మెదడు ఇంకా చురుగ్గా పనిచేస్తోంది. నెలల తరబడి ఆయన్ని గదిలో బంధించినా చురుగ్గా ఉన్నాడు. బాబా గారు, నాకు ఇందులో భాగం ఉంది. కానీ ఎవరైనా నన్ను ఎవన అంటే నేను అస్సలు పట్టించుకోను. కానీ మనోరమా, నిన్ను ఎవరని అంటే నువ్వు భరించగలవా? రేపు నలుగురి దగ్గర మాటలు పడతావా? బయట తలెత్తుకుని తిరగలవా? బయట సంగతి వదిలే. ఇంట్లో నీ కన్న కొడుకు దిగంబర్రావు నిన్ను చీల్చి చెండాడతాడు. ఇప్పుడు నీకు అర్థమైందా? సరే మనోరమా, నువ్వే చెప్పు, ఏం చేద్దాం? లేదు బాబా గారు, ఆయన్ని చంపడం నా వల్ల కాదు. దయతలిచి ఇంకేదైనా మార్గం చెప్పండి. మీకు నమస్కరిస్తాను. సరే, నువ్విది చెయ్యగలవా? ఆ, గదిలో ఉన్నప్పుడు ఏ పని చేసి పంతునోరు కట్టేశామో ఆ, అదే పని ఇప్పుడు చెయ్యాలి. నీ భర్త పంతుని మనం జీవోత్సవంలా మార్చేయాలి. ఆయన్ని మాట్లాడనివ్వకూడదు. సమ్మతమేనా? సమ్మతమే బాబా గారు, నాకు సమ్మతమే.